అవుతుందా? పైన టైమింగ్ వచ్చిందా చూడు. నమస్కారం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా నమస్కారం. నా పేరు సుభాష్ చంద్రబోస్, యోగా గురూజీని. ప్రస్తుత పరిస్థితుల్లో మనం కోవిడ్ భయంతో చాలా ఆందోళన చెందుతున్నాము. కోవిడ్ కూడా ఒక వైరస్సే. మన శరీరంలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుందో కోవిడ్ విజృంభణ పెరుగుతుంది. ఈ కోవిడ్ని అరికట్టాలి అంటే ప్రకృతి పరంగా మనకి ప్రాణాయామాలు ఉన్నాయి. చక్కటి ప్రాణాయామం చేసుకోవటం, ప్రాణాయామాలు చేసుకుంటూ కోవిడ్ రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ 3 ప్రాణాయామాల ద్వారా మన పల్స్ రేట్ను కంట్రోల్ చేసుకొని ఆక్సిమీటర్లో కూడా చూసుకోవచ్చు. మనం 99 పల్స్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి మనకి ఈ ప్రాణాయాలు చేయడం వల్ల. విత్ ఇన్ 5 to 10 minutesలో మీ లెవెల్ 99కి వస్తుంది ఆక్సిమీటర్లో. కాబట్టి మీరందరూ ఈ వీడియోని చూసి దీన్ని సాధన చేస్తూ మీ బంధుమిత్రులకు కానీ మీ గ్రూప్స్లోకి కానీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళందరినీ కూడా ఈ ప్రాణాయాలు 3 చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. మీ దగ్గర ఆక్సిమీటర్ ఉంటే ఆక్సిజన్ లెవెల్ చూసుకోవడానికి వేలు పెట్టుకొని చూసుకుంటాము. 94 to 99 ఎంతైనా ఉండొచ్చు. ఉదాహరణకి మీకు 99 ఉంది, ఇబ్బంది ఏమి లేదు, అసలు కోవిడే రాదు. లేదు 92, 93, 94, 95 దాకా ఉండొచ్చు. కానీ ఈ ప్రాణాయాలు చేసిన వెంటనే మీకు 99 వచ్చేస్తుంది. అంత విశిష్టమైన ప్రాణాయామాలు జాగ్రత్తగా గమనించి మీరందరూ దీన్ని ఫాలో అవ్వండి. ముందుగా భస్త్రికా ప్రాణాయామం చేయాలి. దీనికి భస్త్రిక అంటే ఊపిరితిత్తులను బాగా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఆ 2 ప్రాణాయాలు చేస్తే ఇంకా చక్కటి ఫలితం కలుగుతుంది. కాబట్టి నేను మీకు ముందుగా భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా కూర్చున్నాము, 2 హస్తాలు తొడలపైన పెట్టుకొని నిండుగా శ్వాస తీసుకుంటూ చెస్ట్ను పైకి లేపుతాం. శ్వాస వదిలేస్తూ కిందకి కళ్ళు మూసుకొని చేయాల్సి ఉంటుంది. ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఒకసారి శ్వాస తీసుకొని వదిలేస్తే దాన్ని యోగ భాషలో మాత్ర అని అంటారు. అంటే ఒక సర్కిల్ ఇంగ్లీష్లో అంటారు. అలాంటి శక్తివంతమైన మాత్రల్ని ఒక 20-25 వరకు చేయొచ్చు. మీకు ముఖ్యంగా ఈ ముక్కు దగ్గర నుంచి లంగ్స్ వరకు కాస్త మంటగా ఉన్నట్టుగా ఉంటుంది. అది కేవలం ఈ శ్వాసక్రియను ఇలా చేయటం కలిగిన రియాక్షన్ తప్పితే మీకేం సమస్య ఉండదు. విత్ ఇన్ 2-3 minutesలో మళ్ళీ మీరు నార్మల్ కండిషన్స్కి వస్తారు. దానికోసం మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఒక 20 మాత్రలు వేసుకోవాలి. అంటే 20-25 సర్కిల్స్ మీరు చేయాలి. చేసిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకోండి. ఇలా ధ్యానంలో ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఒక 20 seconds, 30 seconds లేదా 40 seconds అలా ఉన్న తర్వాత ఒక దిండు తీసుకోండి. దిండు తీసుకొని మీ ముందు పెట్టుకొని చక్కగా కొద్దిగా మరీ మెత్తగా ఉండకూడదు, కొద్దిగా లిటిల్ బిట్ హార్డ్. దాని మీద మీరు ఇలా చెస్ట్ని పడుకోబెట్టండి. చేతులు 2 దిండు బయట ఉన్నాయి. తలని ఇలా పైకి లేపండి. జాగ్రత్తగా గమనించండి. తల ఇలా పైకి లేపాం, కాళ్ళన్నీ చాపి ఉంటాయి. ఇప్పుడు ఇందాకట్లాగానే శ్వాస తీసుకోండి, వదిలేసండి. ఇదే పొజిషన్లో చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక 15 సార్లు తగ్గకుండా చేయాలి. చేసిన తర్వాత మామూలుగా లేచి కూర్చొని దిండు తీసేసేయండి. అయిపోయింది. 2 ప్రాణాయాలు అయిపోయింది. అంత 5-6 నిమిషాల్లోనే అయిపోతుంది. అంతకు మించి కూడా ఎక్కువ పట్టదు. 3వ ప్రాణాయం చేయండి. 3వ ప్రాణాయం చేసేది అలా చూడండి. చేతులు 2 ఇలా ఉంచాలి, ఓపెన్ చేసి ఉంచాలి. అన్ని భస్త్రికతోటి, అంటే డిఫరెంట్ యాంగిల్స్తో చేసాం. శ్వాస తీసుకొని వదిలేసారని భస్త్రిక అంటారు. అంతకంటే ఏమీ లేదు. ఇలా పెట్టాం చూడండి. జాగ్రత్తగా తీసుకుందాం. పైకి వెళ్ళిపోయిన చేతులు నోటితో వదిలేస్తూ కిందకి రావాలి. అంతేగాని ముందు ఇలా అనొద్దు. బాగా ఓపెన్ గా ఉండాలి. చెస్ట్ ఓపెన్ అయి ఉంటుంది.
ఇలాగ ఇది కూడా 15 సార్లు చాలు. ఈ 3 ప్రాణాయాలు మీరు మెల్లగా కాసేపు ఇలా రెస్ట్ తీసుకొని, మీరు మీ దగ్గర ఆక్సిమీటర్ ఉంటే ఇది చేసే ముందు చూసుకోండి మీ పల్స్ రేట్ ఎంతన్నా ఉందివ్వండి. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ దాన్ని 99 చూపిస్తుంది హైయెస్ట్. మీకు 94, 92, కొంతమంది 99 కూడా ఉండొచ్చు. అసలు కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు 99 ఉన్నవాళ్ళు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలం మన లంగ్ కెపాసిటీ అంత బాగుందని అర్థం. తక్కువ ఉన్నవాళ్ళు 92, 94, 95 ఉన్న వాళ్ళకి మళ్ళీ చూస్తే హార్ట్ బీట్ 70, 72 ఉంటుంది. ఇది 99 ఉంటుంది. పక్కా గ్యారంటీ. నేను అనుభవంగా చెప్తున్నాను. ఇవాళ ఉదయం 65 సంవత్సరాల వయసున్న ఆవిడికి ఇదే పద్ధతిలో చేయిస్తే, చేయకముందు పల్స్ రేట్ 58 ఉంది. ఇది చేసిన తర్వాత 70కి వచ్చింది. యావరేజ్ 99 ఉంది ఆక్సిమీటర్లో దాని లెవెల్. చూసారా ఎంత విశిష్టమైందో. కాబట్టి మీరందరూ ఈ ప్రాణాయామం చేస్తూ రోజు పొద్దుటిపూట తులసి ఆకు గాని తమలపాకు గాని రెండిట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది, తులసి ఆకు తమలపాకు, పొద్దుట సాయంత్రం ఒట్టి తమలపాకు లేదా ఒట్టి తులసి ఆకు ఏమీ కలపకుండా తిన్నారు అంటే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ గానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ గానీ రాదు. చాలా సింపుల్ రెమెడీస్ తోటి మన కోవిడ్ ఎదుర్కోవచ్చు. ఇంకా కిల్లి వేసుకుంటుంది సార్ ఇవన్నీ చెప్పొద్దు, ఏమొద్దు. ఒట్టి ఎంటీ తమలపాకు, తులసి చెట్టు ఉంటే తులసి ఆకులు 10 రోజు పొద్దుట సాయంత్రం తినండి, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ వీడియోని మీ అందరి ఫ్రెండ్స్ గానీ మీ గ్రూప్స్ గానీ అందరినీ ఫార్వర్డ్ చేయండి. అందరినీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండటమే నా కోరిక. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.